కాలిబూటులతో పొట్టలో తన్నారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, అనకూడని మాటలు మాట్లాడారు, వాడరాని మాటలు మాట్లాడారు. అఫీషియల్ పేజ్లోని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు. ఆఖరికి మంత్రులతో సైతం మీ ఊర్లోని మీ ఇళ్ళలో మగాళ్ళు లేరా అని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన భరించి 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 ఒక్కసారిగా మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు అమరావతి అంటే అతగాడికి గుర్తొచ్చిన పదం తప్పించి ఈరోజు అమరావతి అంటే నిజంగా ఇంద్రుడు పరిపాలించిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రాజధానికి ఆ పేరు పెట్టారు. దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటి నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకంత అక్కసు? ఈ రాష్ట్రంలోని చాలామంది ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి, లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈరోజు పరిశ్రమలు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉంది. నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద జల్లే కార్యక్రమంలో వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి అదే అమరావతికి సంబంధించి ఈరోజు 77,250 కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్ధం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావా? లేకపోతే అదెందుకు నువ్వు మాట్లాడలేదు? అదేవిధంగా 49,000 కోట్ల పనులకు ఇప్పటికీ టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాల మీద 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన. ఈరోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, రైల్వే లైన్ దగ్గర నుంచి, ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు 2047కి ఒక 2047 విజన్తో పనిచేస్తున్న ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అనట్లా. ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరికి తెలియదు. ఎవరో సమ్వన్, ఒక ఎడిటరు, అది. ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మేము ఒకటి చెప్తున్నామండి, సాక్షాత్తు భారతీరెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మేము ఒకటేంటంటే స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు చూపించాం. ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళను ఎవరు కూడా కించపరచకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్గా పార్టీ సింపథైజర్ అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన మాట తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము అరెస్ట్ చేసి వెళ్ళాం. ఏమంటే భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించే దేశం. అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది. భరత మాత అంటామండి, తెలుగు తల్లి అంటామండి. అటువంటి భరత మాతని, తెలుగు తల్లిని కూడా ఈరోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావో జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతాను. సాక్షి పేపర్ నీది, సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతీరెడ్డి గారు. అటువంటి భారతీరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతీరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది.
సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అలాగని ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడడం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు, మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే? అంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకెళ్తుంది, దానికి నీకు అక్కసు. ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు, ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా? అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా? ఎందుకు భారతీరెడ్డి గారు, అమ్మ భారతీరెడ్డి గారు, చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి. ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా, ఒక మహిళ నడుపుతోంది అని. కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో, మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి, రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్, మీ ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఖండించిన పాపాన్ని ఎందుకు పోలేదు? దీని వెనకాతల మీ హస్తం ఉందా? రీసెంట్గా మనం చూసాం సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడే భావంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు, అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే, దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ, మా భారతమ్మను ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా సాక్షి తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పని చెప్తూ ఉన్నాము. మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మీరు వెళుతున్నటువంటి తీరుని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాము. ఇవి ఎంతలా ఉన్నాయంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు, వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదైంది. న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో.
అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడి దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము. ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలుపెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది. మరి ఈ రోజున ఆయన చూస్తే అందరూ చూశారు లైవ్లోనే. అది ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్లో సారీ చెప్పారు. అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అందరికి తెలుసు. ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా? ఆయన చేసిన తప్పేంటండి? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ మనుషుల్ని ఒక టార్చర్ చేయడము, చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము. అలానే అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకు సాక్షి ఆఫీస్ మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు? సంవత్సరంగా మీరు చేసినటువంటి అరాచకాలు ఈరోజు సాక్షి చూపిస్తున్నందుక. ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో, మీరు ఏదైతే మాటలు చెప్పారో సూపర్ 6, సూపర్ 7 అని, మరి ఈ సంవత్సర కాలంలో ఈ సూపర్ 6, సూపర్ 7 సింగిల్ రన్స్ కూడా తీయలేదు. అట్టర్ ఫ్లాప్ అయింది ప్రజల్లో.